అంటే సంపాదన కోసం రాలేదు, మీరు పవర్ కోసం వచ్చారా? పవర్ అంటే ఇస్తే చేస్తాను. నాకు బీఆర్ఎస్ పవర్ ఇచ్చింది 100%. ఈ యొక్క మొత్తంలో 33 జిల్లాల్లో ఇవాళ మేడ్చల్ జిల్లాని ఒక అంచనా పెంచి మరి ఇంతవరకు చరిత్రలో ఒక బిల్డింగ్ కట్టలేని చరిత్రలో ఇవాళ 11 బిల్డింగ్లు కట్టించి ఇవాళ ఇనాగ్రేషన్ స్టేజ్కి వచ్చినాయి అంటే 22 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి కట్టించిన. ఇంతవరకు ఎవరు చేయలేదు, నేను చేసిన. ఆ గొప్ప నేను చెప్పుకుంటున్నా. నాకు రేపొద్దున కాంగ్రెస్ పార్టీ కూడా ఏదైనా నాకు ఇస్తే 100% గౌరవపదంగా చేస్తా తప్పితే దాన్ని కించపరిచే పరంగా చేయాలి. అంటే మొన్నటిదాకా అంటే తెల్లారితే మల్లారెడ్డి ఇంటి ముంగట ఉండే దర్గా దయాకర్ రెడ్డి మళ్ళా ఇప్పుడు పార్టీ అధికారం కోల్పోగానే ఓజేష్ యాదవ్ ఇంటి ముంగట ఉంటున్నాడు. లేదన్న, నేను ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా మల్లన్న పడే ఉన్నా. మల్లన్న గెలుపులో నేనే కీలక పాత్ర పోషించిన. అలా నో డౌట్ అన్న, అలా నేను చేసిన. జర మెల్లగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. లేదన్నా, 100% మల్లన్న గెలుపులో నా పాత్ర ఉంది. అలా ఎసుంటే డోకా లేదు. మల్లన్న గెలిచిన తర్వాతనే నా నిర్ణయం, నా అనుచరుల నిర్ణయంతో అందరు నా సేవా ప్లస్లతోటి ఆలోచించి చేసి ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్కు రావడం జరిగింది.